హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ పర్ఫెక్ట్ టిప్స్తో పూరి మరియు పూరి కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం. చాలామందికి పూరి పొంగడం లేదని, సాఫ్ట్గా రావడం లేదని డౌట్ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ పూరీలు ఖచ్చితంగా బాగా పొంగి క్రిస్పీగా మరియు చాలా టేస్టీగా వస్తాయి. మొదటగా పూరీ కోసం పిండి సిద్ధం చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో 2.5 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2.5 స్పూన్ల సూజీ రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే సూజీ రవ్వ వేయడం వల్ల పూరీలు క్రిస్పీగా మరియు బాగా పొంగుతాయి. తర్వాత 1/2 స్పూన్ చక్కెర వేసుకోవాలి. ఇది పూరీలకు మంచి గోల్డెన్ కలర్ రావడానికి సహాయపడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు మరియు 1 స్పూన్ నూనె వేసుకొని ముందుగా ఇవన్నీ డ్రైగా బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా పిండి కలుపుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పూరీ పిండి ఎప్పుడూ గట్టిగా ఉండాలి. లూజ్గా ఉంటే పూరీలు పొంగవు. ఒకవేళ మీకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకో స్పూన్ సూజీ రవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కనీసం 5 నిమిషాలు బాగా ముద్ద చేయాలి. అప్పుడు మాత్రమే పూరీలు సాఫ్ట్గా మరియు ఫ్లఫీగా వస్తాయి. తరువాత మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు పూరీ కుర్మా తయారు చేసుకుందాం. ముందుగా 2 మధ్యస్థ ఆలుగడ్డలు ఉడికించి తొక్క తీసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు మరియు శనగపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు 80% ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా మరియు 1/2 స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా మ్యాష్ చేసిన ఆలుగడ్డలు వేసుకొని 5 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు మసాలాలు బాగా ఆలుగడ్డలకి పడుతుంది మరియు కూరకి మంచి రుచి వస్తుంది. ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1.5 స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం నీళ్లు పోసి లంప్స్ లేకుండా బాగా కలపాలి. ముందే ఇలా కలిపితే కూరలో వేసినప్పుడు గడ్డలు రావు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూరలో వేసుకుని 2 నిమిషాలు బాగా కలపాలి మరియు మరో 5 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు కూర కొంచెం గట్టి పడుతుంది మరియు చాలా టేస్టీగా మారుతుంది. చివరగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక చిన్న టిప్ ఏమిటంటే కూర పూర్తిగా చిక్కబడక ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇది ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు పూరీలు చేసుకుందాం. ముందుగా పిండిని తీసుకొని చిన్న బంతులుగా చేసుకోవాలి. పూరీ బోర్డు మీద కొంచెం పిండి చల్లి బంతిని రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పూరీ కొంచెం మందంగా ఉండాలి. అప్పుడు మాత్రమే బాగా పొంగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె వేసుకుని బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడిగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడు మాత్రమే పూరీలు వెంటనే పొంగుతాయి. ఇప్పుడు ఒక్కో పూరీ వేసుకొని గరిటతో స్వల్పంగా నొక్కితే పూరీ బాగా పొంగుతుంది. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని పూరీలు తయారు చేసుకోవాలి. అంతే, అందరికీ ఇష్టమైన ఫ్లఫీ పూరీలు మరియు సూపర్ టేస్టీ కుర్మా రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో తింటే నిజంగా ఇంకో పూరి అని అడుగుతారు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని సింపుల్ మరియు టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.